హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియో చూస్తూ ఉంటే నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూసేసేయండి. సో తమ్నైల్ అయితే చూసారు కదా. సో ఇట్ ఈస్ అ రూమ్ మేక్ ఓవర్ వీడియో అనమాట. రూమ్ మొత్తం నేను డెకరేట్ చేశానని చెప్పను, బట్ ఓన్లీ నా బెడ్ ఏరియా వరకు అయితే నేను డెకరేట్ చేసుకున్నాను అనమాట. సో ఇది వచ్చి చాలా చిన్న వీడియో. సో నేను ఎలా లైక్ జీరో బడ్జెట్తో నేను ఎలా సెట్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చెప్తాను అనమాట. సో యా, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ ఏరియా అంతా చూసారు కదా, చాలా డల్గా అనిపించింది అనమాట. సో నాకు ఇలా ప్లెయిన్గా ఉంటే అండ్ వైట్ థీమ్తో ఉంటే నాకు నచ్చదనమాట. అండ్ మనం ఉండేది పీజీలో కాబట్టి మనం ఇంకా వాళ్ళకి చెప్పలేము లైక్ ఇలా పెయింట్ వేసియండి అది ఇది అని చెప్పి. సో వాళ్ళతో చాలా ఆర్గ్యుమెంట్స్ అవి అవుతాయి అనమాట. సో ఎందుకు వచ్చిన బాధ, మనమే లైట్గా అలా డెకరేట్ చేసుకుంటాము అని చెప్పి నేనైతే ఇంకా డెకరేట్ చేస్తాము అనుకున్నాను అనమాట. సో నేనేం చేశానంటే లైక్ ఈ వైట్ వాల్ ఉంది కదా, సో చాలా గలీజ్గా అనిపించింది చూస్తే మీరు. సో నేను ఫస్ట్ కొంచెం వాటర్ తీసుకొని లైట్గా మొత్తం క్లీన్ చేసేసాను అనమాట. అండ్ నా దగ్గర ఈ ఫ్రేమ్స్ అయితే ఉన్నాయి. లైక్ ఇంతకుముందు నేను ఇంట్లో ఉన్నప్పుడు మొత్తం డెకరేట్ చేసేదాన్ని ఇలాగా. సో అప్పుడు మిగిలిపోయినాయి అనమాట. నాకు చాలా ఒక 200 వరకు ఉన్నాయి. దాంట్లో కొన్ని మిగిలిపోయాయి అనమాట. సో ఇవి నా దగ్గర ఉన్నాయి కాబట్టి సో దీన్ని తీసుకొని ఏమన్నా చేద్దామా అనుకున్నాను అనమాట. సో ఇవి తీసి ఇంకా అక్కడైతే పేస్ట్ చేస్తాము అనుకున్నాను. అండ్ ఇక్కడ వాల్కి మిర్రర్ కైండ్ వస్తుంది అనమాట. ఇవి మీషోలో లైక్ 120 రూపీస్ అనుకుంటాను అంతే. సో ఇది ఇంతకుముందు లైక్ మేము కబోర్డ్ కోసం అనేసి తీసుకున్నాము. సో కబోర్డ్కి అది స్టిక్ అవ్వట్లేదని చెప్పి అలానే పెట్టేసాము. సో అది ఇప్పుడు నేను యూజ్ చేసుకున్నాను అనమాట ఈ ఏరియాలో. లైక్ మిర్రర్ కైండ్ ఆఫ్ ఉంటుంది అని చెప్పి సో మంచిగా అనిపించింది. అండ్ ఈ లీఫ్ కైండ్ ఆఫ్ వచ్చేసి మా ఫ్రెండ్ బర్త్డేకి తీసుకునింది. సో లైట్స్ అవి సో బర్త్డేకి తీసుకునేది ఇంకా దేనికి యూజ్ చేయం, నార్మల్లీ ఇంకా నెక్స్ట్ సెలబ్రేషన్స్కి యూజ్ చేస్తామని చెప్పి ఇంకా అవైతే యూటిలైజ్ చేసుకున్నాను. సో ఇవి కర్టన్ కైండ్ ఆఫ్ లైట్స్ అనమాట. సో ఇది కూడా మేము ఈ సైడ్ మొత్తం వాల్ సైడ్కి వేసుకున్నాము. సో యా, ఇది ఇక్కడికే మంచి లుక్ వచ్చేసింది. ఐ వాజ్ సాటిస్ఫైడ్ టిల్ హియర్. కాకపోతే ఇంకొంచెం మొత్తం నీట్గా పెట్టుకుంటాము అని చెప్పి అనుకున్నాను. సో యా, అండ్ కమింగ్ టు దిస్ డ్రా. సో ఇది నా దగ్గర ఆల్రెడీ ఉన్నిందనమాట. సో నేను ఎప్పుడు నా బ్యూటీ ప్రోడక్ట్స్ ఏం అంతగా యూజ్ చెయ్యను, బట్ స్టిల్ జ్యువెలరీస్ అవి ఉంటాయి కదా, సో అవన్నీ కూడా నేను దీంట్లో పెట్టుకునేదాన్ని అనమాట. సో మాకు ఇచ్చేది ఒక కబోర్డ్. సో దాంట్లో బట్టలకు సరిపోతుంది కాబట్టి అండ్ మిగతా స్టఫ్ అన్ని దీంట్లో అరేంజ్ చేసుకుంటాను. సో ఇది ఇంతకుముందు నా కబోర్డ్ పక్కన పెట్టుకున్నాను అనమాట, లైక్ ఫార్ ఫ్రమ్ మై బెడ్. సో ఇప్పుడు ఇంకొంచెం మంచి లుక్ వస్తుందని చెప్పేసి ఇది నా బెడ్ పక్కనే పెట్టుకుంటాము అని అనుకున్నాను. సో ఐఎమ్ లైక్ షిఫ్ట్ చేసేస్తున్నాను అనమాట నా బెడ్ పక్కన అయితే. అండ్ ఈ హ్యాంగర్ వచ్చేసి ఆల్రెడీ ఉండింది. సో నేను ఇది లైక్ మంచిగా యూజ్ అవుతుంది అనమాట నాకైతే. సో అది అటు పక్కకి తగిలిచ్చేసాను అనమాట. అండ్ బెడ్షీట్స్ ఈ బెడ్కి అయితే మొత్తం మార్చేసాను, బెడ్ కవర్ అంతా. అండ్ అంతే, నాకు తెలిసి ఇదే అనమాట నేను మోస్ట్లీ చేసింది. అండ్ హియర్ కమ్స్ మై టెడ్డీ. సో టెడ్డీ ఈజ్ ద మెయిన్ అట్రాక్షన్ అనమాట నా వీడియోలో కానీ నా బెడ్ మీద కానీ. సో బెడ్ టెడ్డీనే అలా పెట్టేశాను అంతే అండి. నాకు తెలిసి ఇదే నేను చేసింది. సో పెద్ద మేక్ ఓవరింగ్ కాదు, ఉన్న దాంట్లో లైక్ జీరో బడ్జెట్లో ఉన్న దాంట్లో నేను ఇలా అయితే చేసుకున్నాను. సో నాకైతే మంచి పాజిటివ్ వైబ్స్ వచ్చింది కొంచెం క్లియర్ చేసుకున్నాక. లైక్ ఇంతకుముందు దానికి ఇప్పటికీ మీరు చూస్తే లైక్ చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో నాకైతే కొంచెం పీస్ఫుల్గా అండ్ పాజిటివ్గా అనిపించింది. సో ఇలానే మీరు కూడా లైక్ మీరున్న ప్లేస్ కానీ మీకు మెస్సీగా కాకుండా ఇలా కొంచెం పాజిటివ్గా పెట్టుకుంటే మీకు డే అనేది కూడా ప్రొడక్టివ్గా ఉంటుందన్నమాట. సో అది గాయస్ ఈ వీడియో గురించి అయితే. సో నా థ్రోట్ అయితే కొంచెం బాగాలేదు, సో నా వాయిస్ అయితే కొంచెం ఇగ్నోర్ చేయండి. సో యా, నాకు తెలిసి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఇది పెద్ద గొప్ప వీడియో ఏం కాదు, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు లైక్ షోకేస్ లైక్ వాట్ ఐఎమ్ డూయింగ్ అని చెప్పేసి. సో దట్ లైక్ మీరు కూడా మీ ప్లేస్ని కొంచెం పాజిటివ్గా డెకరేట్ చేసుకుంటారు అని చెప్పేసి. సో నేను ఎక్కువ పీజీ నుంచి వర్క్ చేస్తాను కాబట్టి ఐ రియలీ వాంటెడ్ మై ప్లేస్ టు బీ లైక్ కొంచెం నీట్, క్లీన్ అండ్ కాజీ. సో దట్ నాకు ఏమంటారు లైక్ వర్క్ చేసే మూడ్ కూడా వస్తుంది. సో దట్స్ వై నేనైతే కొంచెం నీట్గా పెట్టుకున్నాను, అరేంజ్ చేసుకున్నాను. సో ఐ హోప్ దిస్ వీడియో ఈస్ నాట్ దాట్ ఇన్ఫర్మేటివ్, బట్
మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గాయ్స్, బాయ్.